హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. అందరు ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను వినాయక చవితికి పాలవల్లిని ఎలా పూజించుకోవాలి, ఇంకా పీటను ఎలా అలంకారం చేసుకోవాలి చూపిపోతున్నాను. ముందుగా అయితే పసుపు కలుపుకొని ఈ పాలవల్లికి పసుపు రాస్తున్నానండి. చేత్తో కాదు, ఒక బ్రష్తో రాస్తున్నాను. ఎందుకంటే ఇది కొయ్యది కదా, ఏమన్నా పుల్లలు గుచ్చుకోగలవు చేతులు అనుకొని నేను ఈ బ్రష్తో చక్కగా అంతా పూసేసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. కుంకుమ బొట్లు అయితే చేత్తోనే పెట్టుకోవచ్చులేండి. ఈ కుంకుమ బొట్లు పెట్టుకున్నాక కొంచెం ఆరనిస్తే చాలా బాగా ఉంటుందండి. అందంగా రెడీ అవుద్ది, చెక్కబోయి మంచిగా అందంగా రెడీ అవుద్ది. అలా చేసుకొని పాలవల్లిని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏమేమి పళ్ళు తెచ్చుకుంటామో ఆ పళ్ళు కూడా చక్కగా రెడీ చేసుకోవాలండి. పళ్ళు మనము పాలవల్లికి కట్టుకుంటాం కదా, మా అబ్బాయిని పళ్ళు తెమ్మంటే ఇగో 4 పళ్ళే తెచ్చాడండి. ఇంకా అరటి పళ్ళు తెచ్చాడు, కానీ అవి పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి. ఆ తర్వాత మా ఇంట్లో పూసలు ఉన్నాయండి, చిన్న గొట్టాలు లాంటి గంటలు తెచ్చాను షాపులకు వెళ్తే ఇందాక. అవి ఇవి కలిపి ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా, భలే ఉన్నాయండి. ఇంకా చాలా రకాల పళ్ళు ఉంటే ఇంకా కుడితే చాలా బాగుండేది. నా కాడ ఉన్న ఈ 2 రకాల పళ్ళుతో చక్కగా 4టికి కూడా కుట్టేసేసానండి. చాలా బాగున్నాయి. దానిమ్మ పళ్ళకైతే కట్టేదానికి ఏం లేదండి. టూత్ పిక్ ఉంటాయి కదా పుల్లలు, అవి గుచ్చినా కూడా పళ్ళు గట్టిగా కానీ ఉంటే పండకుండా చాలా బాగుంటాయండి. ఇదిగో చూడండి ఇలా 4టికి కూడా అలా పూసలన్నీ గంటలన్నీ కట్టేసి చూడండి ఎంత అందంగా వచ్చేసినాయో. పక్కకు పెట్టేసేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదండి, అవి 2కి కూడా చక్కగా పసుపు దారాలు గుచ్చి పక్కన పెట్టేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ముందు ఇల్లు గుమ్మాలు తుడిచేసి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా గడపలు ఇంకా అన్నీ పూజించుకున్నానండి. కలబంద చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు, ఇంకా రోలుకి, తులసమ్మకి అందరికీ కూడా చక్కగా పసుపు రాసి గంధం బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఇంకా అన్నీ వేసేసుకున్నాను. చూడండి పని అంతా అయింది, బయట పని అంతా అయిందండి. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ పీట పెట్టుకునేదానికి పసుపు తాలికి ముగ్గేసుకోవాలి. అయితే వినాయక చవితి అంటే చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు ఇష్టపడే పండుగ అంటే వినాయక చవితి. ఎందుకంటే వినాయకుడు చాలా ముద్దుగా కనిపిస్తాడు కదా, పిల్లలకి చాలా ఇష్టం. చిన్న చిన్న వినాయకుళ్ళు కూడా ఈదుల్లో పెట్టుకుంటారు. అయితే మనం ఈ పండుగ చేసుకునేటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టం పిల్లలకి. ఈ పండగ ఎందుకు చేస్తాము, వినాయకుడికి ప్రసాదాలు ఏం చేస్తాము, ఈ పూలు ఈ పత్ర ఎందుకు పెడతాము అనేది పిల్లలకి ఎవరిస్తా చెప్తే వచ్చే కాలంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకునేదానికి చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చాలామందికి దగ్గరికి రారు, పెద్దవాళ్ళు చేస్తే చూస్తుంటారు. అలా కాకుండా పిల్లలు బుక్స్ కానీ అవన్నీ పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు చెప్పుకోవాలి, చాలా బాగుంటుంది. మన వినాయకుడి పండుగ తొలి పండుగ మన తెలుగు వాళ్ళకి ఇది చాలా ముందు వచ్చే పెద్ద పండుగ అని పిల్లలకి చాలా వివరంగా చెప్తా కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వినాయకుడికి పూజించినాకే పిల్లలకి చదువు కూడా చాలా బాగా వస్తుంది. ఏ పండుగలో కూడా ఏ దేవుడి దగ్గర మనం బుక్స్ పెట్టము, ఒక వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాము. అందుకని చదువులకు కూడా ఆయన అధిపతి కాబట్టి పిల్లలకైతే చాలా నేర్పియాలండి ఈ వినాయకుడి గురించి. ఇంకెక్కడ నేనైతే పూజ ఎక్కడ చేస్తాము అక్కడ పీట ఇలా పెట్టుకున్నానండి. తర్వాత నేను పాలవల్లి పెట్టుకునేదానికి అది నిలబడదు కదండి, పైన మేకులు కూడా లేవు కదా. ఇలా 4 గ్లాసులు తీసుకొని ఇట్లా 4 పైపులు ఈ ప్రతి సంవత్సరం పెట్టుకునేనండి నేను. ఇట్లా పెట్టి ఇసుక పోసి ఈ పైపులకు కూడా ఇసుక పోసేసి కొంచెం వాటర్ పోసేలాగే స్టిక్ అయిపోయినాయండి. ఇసుక పెరుగుపోద్ది కదా వాటర్ పోయంగానే, ఇలా స్టిక్ అయిపోయినాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ పైన ఉన్న హోల్స్కి కూడా కొంచెం తాళ్ళు కట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఎక్కడైతే పీట పెడుతున్నామో అక్కడ అమర్చుకోవాలి. ఈ పందిలు వీటి పైన పెట్టుకోవాలి. పందిలకి అదేనండి పాలవల్లికి ఈ కర్రలు అనేవి సపోర్ట్గా ఉంటాయి కదా నిలబడి. ఇదిగో చూడండి పెట్టేసాను పైన. ఇప్పుడు కట్టాలి, తాడేసి ఆ తాడు అనేది పాలవల్లికి గట్టిగా కట్టేసామంటే ఇప్పుడు కట్టేసానండి. చూడండి ఎంత బాగా నిలబడిందో, చక్కగా నిలబడింది. అయితే నేను పైన 2 తాళ్ళు కూడా కట్టానండి, పైన శీలకు కట్టాను. ఒకవేళ తొనికినా చేసినా మనం పూజ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి కదా, అంతా అబాస్ అయిపోద్ది అలా పడిపోయిన చేసిన అని. చూడండి ఇప్పుడు అందంగా రెడీ చేసేసేసాను. పీట అయితే చాలా బాగుంది. తర్వాత మామిడాకులు, జిల్లేడాకులు, రాగి ఆకులు
ఇంకా ఇంకా నేను రెడీ చేసుకున్నానే పళ్ళు, అవన్నీ కూడా చక్కగా కట్టేసేస్తున్నాను. చూడండి భలే ఉన్నాయి కట్టేలేకి, చాలా బాగా రెడీ అయిందండి. పాలవళ్ళు అయితే పందిలా వినాయకుడికి అయితే చాలా ముద్దుగా ఉంటాడు వినాయకుడు. ఆ పందిట్లో కూర్చొని ఆయన పూజలు అందుకుంటాడు. చూడండి మనం పాలవల్లి అంటాం, ఆయనకి పందిలు వేస్తున్నాం. ప్రస్తుతానికి పూజ చేసేటప్పుడైనా ఫంక్షన్లు అప్పుడైనా పందిలు అంటాం కదా, పచ్చని పందిలు అట్లా. చూడండి ఎంత బాగుందో. నేను చాలా బాగా అనిపించింది నాకు ఇలా అంతా తయారు చేసేలకి. కొంచెం పని ఉంటుంది, అయినప్పటికీ చాలా బాగుంది. ఇది మన సాంప్రదాయం, మనం చెట్టుకునేది. అయితే చాలామంది పాలవల్లికి పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా పెట్టుకోవచ్చండి. వినాయకుడికి చాలా ఇష్టపడతాడు ఇలా పూజ చేసుకుంటే. తర్వాత నేను ప్రసాదాలు కూడా రెడీ చేసేసానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజ సులువుగా చేసుకోవచ్చు. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.